నమస్కారం అండి. మాధవి సీతేపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన టాపిక్ చుండ్రు పేనుకొరుకుడు గురించి. ఇవి మా గార్డెన్లో పూసిన పూలండి. కొన్ని దేవుడికి పెట్టంగా మిగిలినవి ఊరికే చూపిస్తున్నాను. పూజ అయిపోయింది ఇప్పుడే. ఈ ముద్ద మందారాలు, ఇది నాటుడిదండి. ముందర చూపించిన మందార హైబ్రిడ్ పంచముఖ మందార. ఇవి పంచముఖ మందార నాటుదన్నమాట, చిన్నది. ఈ నాటు పంచముఖ మందారాలు, రెక్క మందారాలు ఎర్రవి మనకి బాగా చుండ్రుకి పేనుకొరుకుడికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇవి మనకు ఉపయోగపడతాయి. కదనివి కలర్స్ ఎన్ని ఉన్నా కూడా అవి నార్మల్గా దేవుడికి పెట్టుకోవడము. మనకు కావాల్సింది ఈ ముద్ద మందార ఎరుపుది, నాటుదన్నమాట. ఈ నాటు ముద్ద మందార ఎరుపువి కలెక్ట్ చేసుకొని మనం అన్నీ ఎండబెట్టి కానీ పచ్చివి కానీ మనం కొబ్బరి నూనెలో వేసుకొని చక్కగా కాచి నూనె పెట్టుకుంటే ప్రతిరోజు రాసుకుంటూ ఉంటే కనుక మనకి జుట్టు పెరుగుతుంది, నల్ల జుట్టు వస్తుంది. ఈ నాటు మందార మనం దేవుడికి పెడతాం కదండి, సాయంత్రం అయ్యేప్పటికి నిర్మాల్యం అవుతుంది. అది తీసి ఎక్కడైతే పేనుకొరుకుడు ఉందో అక్కడ బాగా రబ్ చేసి బాగా పూస్తే కనుక చక్కగా జుట్టు కొత్తగా మొలుచుకొస్తూ వచ్చే జుట్టు కూడా బ్లాక్ హెయిర్ వస్తుందన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. మనం నూనెలో కూడా చక్కగా ఇవన్నీ కలెక్ట్ చేసుకొని కాచుకుంటే ఆ నూనె ప్రతిరోజు రాసుకుంటే కనుక మనకి లాంగ్ హెయిర్ బ్లాక్గా వస్తుంది. తెల్లబడినా కూడా బ్లాక్ అవుతాయండి పుయ్యంగా. చుండ్రు అయితే చాలా బాగా పనిచేస్తుందండి. చుండ్రుకి మీరందరూ పెంచుకోండి.